ఓకే సార్. నేను చెరువు చూడాలని అనుకుంటున్నాను. నేను ఇంకా రోడ్డు లాగా లేదు, హైవే పక్కన అది గ్రీన్ బ్యూటిఫికేషన్ దీపాలు వచ్చినట్టు ఏం చేస్తారు? ఏదైనా అవకాశం వచ్చాను అవకాశం. మనం ప్లాన్ మధ్యలో పార్క్ లాగా ఏం లేదు, జీబీ లాగా లేదు. పోయి రౌండ్ వేసుకొని రావచ్చు, రౌండ్ వేసుకొని రావచ్చు. అక్కడ చంద్రబాబు సార్ వచ్చి అక్కడ ఇంతకుముందు ఒకసారి గతంలో అచ్చా. ఇది ఇప్పుడు మనం వాకింగ్ ట్రాక్ ఇది బ్యూటిఫికేషన్ చేయాలి. అది అందరూ ఈవినింగ్ వాకింగ్ వస్తారు. ఇది చేద్దాం అనేది మన ఫస్ట్ టైం. సార్ ఇక్కడ చూపెట్టితే ఇక్కడ 1200 ఎకరాలు ఉంది సార్. ఇంటి ఉంటుందా? ఇది బంద్ చేస్తుందా? ఇప్పుడు బంద్ చేసింది సార్, బంద్ చేస్తుంది. కట్ అయిపోయింది. మళ్ళీ కొత్తది చేసాము. 1200 ఎకరాలు ఉంది. ఉంటుందా? ఏం లేదు సార్, రైతులు ఈ పొలాలకి అంటే ఇంకా రైతులు కొంచెం ముందుకు రావాలి. మీరు కూడా మనం మాట్లాడదాం. మరి ఇది పొలాల్లో జంగిల్ క్లియరెన్స్ అనేది యాక్చువల్గా మన స్కోప్ లో ఉండదు. దాంట్లో ఇంకొకటి సార్, ఈ సప్లై ఛానల్ ఉన్నాయి కాలువలు అనేవి అవి సర్వే చేయాలి సార్. ఎందుకంటే టౌన్లే అవి ఈ తూర్పు మొత్తం టౌన్లోనే పోతున్నాయి. అవి ఆక్రమణలు మొహమాటం లేకుండా తీసేస్తాం. మేము సర్వే చేసి గుర్తిస్తాము. అక్కడ ఏ స్ట్రక్చర్ ఉందో తీసేస్తాం. నేను ఇది మంచి ప్లేస్ ఇది. మనం కాలువకి వెళ్ళే జంగిల్ తీసేమంటే నీళ్లు పారేదానికి చేస్తాం. మీ పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి ఓ పని చేస్తాను నేను. ఉపాధి హామీలో మీరు దానిమ్మ, మామిడి ఇలాంటివి 2-3 ఏళ్ళు ఉన్న పంట పెట్టుకుంటారంటే ఈ తీయడానికి కూడా డబ్బులు వస్తాయి. వరి తప్ప ఏం పండుగ అదే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది. అంటే మీరు మరి ఎందుకు ముళ్ళ కంపలు పెరిగాయి? అంటే నీళ్ళు వరి ఏముందంటే గతంలో 2015లో అక్కడి మన కృష్ణా జలాలు అందరినీ ఇవ్వడానికి తెచ్చినారు సార్. అప్పుడు మన చంద్రబాబు గవర్నమెంట్లోను అప్పుడు జలహారతి ఇచ్చా పైలాన్ని కూడా ఏర్పాటు చేసాము. సార్ వచ్చి జలహారతి ఇచ్చిపోయినారు ముఖ్యమంత్రి గారు. విశ్వశక్తి సముద్భూతే శంఖవర్ణే మహీతలే అనేక సంభూతే భూమి దేవి నమోస్తుతే భూమిని సంప్రాప్య ఓం ఆగమార్తంతు దేవానాం సమనార్తంతు రక్షసాం. శ్రమదానము చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం
చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంత. కరెంట్ బిల్ ఎంత వచ్చింది, లేదంటే మీకు ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవడం, మీ భూమి వివరాలు, ఏదన్నా మీ టెలిఫోన్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ట్యాక్స్, ఇంటి పన్ను కట్టడం కానీ అన్నీ కూడా వాట్సాప్ ద్వారానే. ఈవెన్ దర్శనం, బస్ టికెట్, ఎవ్రీ సర్వీస్ మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంది. వాట్సాప్లో మీరు ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, దాంట్లో డబ్బులు కట్టచ్చు అండ్ సర్టిఫికేట్ కూడా పొందొచ్చు. అది మనకు మీ సేవలో పొందినటువంటి సర్టిఫికేట్ ఎంత విలువైందో ఈ వాట్సాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ కూడా అంతే వ్యాలిడ్. సో ఈ సర్వీసెస్ని మీరు బాగా వాడుకుంటే మీకు అనవసరమైన ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఓకే, వాట్సాప్ గవర్నెన్స్ని దయచేసి వాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.